టీవీ నా పేరు శ్రావ్య బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న యానాదిరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఒరిగి పడిపోవడంతో అభిమానులు ఘటనా స్థలానికి విచ్చేసి పరిశీలించారు. విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విగ్రహాన్ని త్వరగా తిరిగి ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. మన కావలి నియోజకవర్గ అభిమాన నేత కైకి తొగాయి యానాదిరెడ్డి గారి విగ్రహం రాత్రి 12 గంటలప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది. ముఖ్యంగా యానాదిరెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకి అందరికీ కూడా తెలియజేసేది, ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించిన మీద ఈ యానాదిరెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చగా అయితే ఎక్కడ ఏమి కాలేదు. ఎందుకంటే మాకు కొంత అనుమానం ఏంటంటే ఏదైనా వెహికల్ బై మిస్టేక్ ఏదైనా టర్నింగ్ అయినా టచ్ అయిందేమో అని ఒక అనుమానం ఉండింది. కానీ అది పరిశీలించిన మీదట అటువంటి అనుమానాలకు ఎక్కడెక్కడ తావు లేకుండా చర్చ అంటే దానికి సంబంధించిన వేవింగ్ కావచ్చు, కాంక్రీట్ స్ట్రక్చర్ కావచ్చు ఎక్కడెక్కడ దెబ్బతినలేదు. కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి కిందన్న బేస్ వచ్చి కొంత రస్ట్ పట్టేదైనా ఇది వీక్గా ఉండటం ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుకొని ఉంటే అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే. కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒక 2-3 గంటల్లో ఆ ఫుటేజెస్ అన్ని కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన మీదట దాని మీద నిజాలు బయటపడతాయి. అంతేగాని ఇది ఏ ఒక్క పార్టీయో కానీ ఎవరో కానీ కావాలని చేసిందిగా అయితే మేము భావించడం లేదు. ఏదైనా మిస్టేక్గా అది దానికి అది వర్తమానం కాకుండా ఎవరైనా కొంచెం అభిమానం ఉంటారు కొంతమంది, అటువంటిది గట్టిగా పట్టుకుంటే ఆ బేస్ బాగాక ఏదైనా పడిపోయి ఉండటం అనేది మా డౌట్. కాబట్టి ఎవరు కూడా దీన్ని అంత తీవ్రంగా తీసుకోకుండా సమస్యని సున్నితమైన విషయం కాబట్టి, ఎందుకంటే యానాదిరెడ్డి గారి అభిమానుగా మనసు గాయపడకూడదు కాబట్టి ఇది ముందుగా తెలియజేస్తున్నాం. తొందరగా ఆ విగ్రహాన్ని మొదగా మేమంతా కూడా బాగా చేయించి మరి పునః ప్రతిష్ట తప్పకుండా తొందరగా, అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దానికి ముందే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం.